హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ జొన్న రొట్టె చేసామండి. చూడండి, చాలా బాగా వచ్చాయి రొట్టెలు. మీకు చేసే విధానం చూపిస్తాను. ముందుగా మనం ఒక చిన్న గిన్నెలో ఒక 2 గ్లాసులు వేడి వాటర్ పోసుకొని అట్లా వేడి చేసుకోవాలి. వాటిలోనే కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. పిండి కలిపే ముందు కొంచెం వాటర్ వేడి చేసుకుంటే రొట్టె అనేది బాగా వస్తుంది. ఒక గిన్నెలో ఏమో మనకు సరిపడా పిండి పోసుకున్నాము. మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోవచ్చు. మేమైతే ఒక 5-6 రొట్టెలు సరిపడా పోసాము. ఈ రొట్టెలు ఏం పాడవండి, 2-3 రోజులు ఉన్నాయి కూడా బాగుంటాయి. ఇవి ఏమి ఇదో మరుసటి రోజు అయినా బాగా తినొచ్చు. అదిగోండి, అట్లా మన చపాతి పిండి కదా కలిపినట్టు అట్లా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. మనం వాటర్లోనే ఉప్పు వేసాం కాబట్టి మనం పిండిలో వేయక్కర్లేదు ఉప్పు. ఇంకా అదిగోండి, అట్లా నిదానంగా బాగా మెత్తగా అంత పిండి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలిపితే రొట్టె అంత బాగా వస్తుందండి. అందుకని పిండి అట్లా నిదానంగా కొంచెం కొంచెం వాటర్ పోసి అట్లా ముద్దలాగా కలుపుకోవాలి. మేమైతే ఈరోజు కర్రల పొయ్యి మీద రొట్టె కాల్స్తున్నామండి. చూపిస్తాను. ఇప్పుడు కొంచెం వేడి వాటర్ కోసమే గ్యాస్ మీద పెట్టాము. ఇవి కర్రల పొయ్యి మీద అయితే రొట్టె బాగా వస్తుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. మనం గ్యాస్ మీద అయితే అది మంట కొంచెమే కదా, రొట్టె అంత సరిగ్గా కాలదని బయట కర్రలు పోయింది. పిల్లలకు వాటరు అది వేడి నీళ్ళు కాయటానికి పోయింది. దాని మీదనే ఇవాళ జొన్న రొట్టె కూడా కాలుద్దామని బయట కాలుస్తున్నాము. అది చూడండి, అట్లా ముద్దలాగా రావాలి పిండి. అట్లా మనం సైజును బట్టి రొట్టె పెద్దది కావాలంటే కొంచెం ఎక్కువ, ఇంకా మనకు మీడియం కావాలంటే కానీ అంత పిండి తీసుకోవాలి. అట్లా పిండి మళ్ళీ ఒకసారి అంతా మళ్ళీ బాగా కలుపుకోవాలి. బాగా కలిపితే పిండి అనేది రొట్టె బాగా మితుగా బాగుంటుందండి, బాగా వస్తుంది. అట్లా అడుగున మన చపాతీ గద పిండి పోసినట్టు అట్లా పిండి పోసి అట్లా చేత అట్లా తట్టాలి. అట్లా జాగ్రత్తగా తట్టాలండి. వచ్చింది కాబట్టి స్పీడ్గా తడుతున్నాం. కాకపోతే మీరు రాని వాళ్ళు ఏంటంటే కొంచెం పిండి తీసుకొని అట్లా జాగ్రత్తగా నిదానంగా అట్లా చేత తడుతూ ఉండాలి. చూడండి, రొట్టె ఎంత బాగా వచ్చిందో, పెద్దగా వచ్చింది. కర్రల పొయ్యి మీద ఏంటంటే మంట బాగా సెగ ఎక్కువ ఉంటుంది కదా, బాగా రొట్టె కూడా బాగా కాలుతుంది, రుచి బాగుంటుంది అని బయట కర్రల పొయ్యి మీద రొట్టె కాలుస్తున్నాము. మీరు గ్యాస్ మీద ఏం చేసుకోవచ్చు అండి, కర్రల పొయ్యి అని కాదు. మా కర్రల పొయ్యి బయట ఉంది కాబట్టి కర్రల పొయ్యి మీద చేస్తున్నాం మేము. చూడండి ఎంత బాగా వస్తుందో రొట్టె. అట్లా నిదానంగా జాగ్రత్తగా తట్టుకోవాలి. మనం చపాతీలాగా కర్ర వేసి రుద్దక్కర్లేదని మన చేతనే అట్లా తట్టాలి. పక్కనేమో ఒక బుడ్డ పిల్లలకేమో వేడి వాటర్ కోసం పక్కన తపాలో వాటర్ పోసింది. అట్లా మన రొట్టె రౌండ్ రావాలంటే కింద ఒక రౌండ్ ప్లేట్ తీసుకొని అట్లా ప్లేట్ పెట్టి చుట్టూ ఉండేదంతా తీసేయచ్చు. అప్పుడు రొట్టె మాత్రం రౌండ్గా మనకు కరెక్ట్గా ఉంటుంది. మనం ఈ రొట్టెల్లో ఏ కూరైనా వేసుకోవచ్చు అండి. మనం పప్పు అయినా, మనం ఏదన్నా బీరకాయ అయినా, ఏ కూరైనా తినొచ్చు. మనం మాంసం అలా అయినా, చికెన్ మటన్ దేంట్లోకైనా జొన్న రొట్టె చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. అదిగోండి, అట్లా జాగ్రత్తగా తీసి అట్లా పెన్నం మీద వేయాలి. మనం ఆ రొట్టె తీసేటప్పుడు అది తట్టిన తర్వాత మనం జాగ్రత్తగా తీయాలి, లేకపోతే మధ్యలో ఇరిగిపోతుంది. చూడండి ఎంత బాగా గాలిందో. ఇది చాలా ఆరోగ్యకరమైందండి. ఎవరైనా షుగర్ పేషెంట్లైనా ఎవరైనా తినొచ్చు, చాలా మంచిది. అది చూడండి, అట్లా డైలీ ఒక రొట్టె తిన్నా మంచి ఆరోగ్యం.